హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను ఓల్డ్ శారీని యూస్ చేసి ఈ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి. సో ఫ్రాక్ అయితే చాలా బాగా వచ్చింది. ఫైనల్ లుక్ చూసారు కదా ఎంత బాగా వచ్చింది అనేది. సో ఈ ఫ్రాక్ అనేది మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఈరోజు అయితే చూపిస్తాను. సో మీకు అంతా కూడా చాలా క్లియర్గా అర్థమవుతుందండి. సో ఈజీగా మీరే మీ ఫ్రాక్ అనేది స్టిచ్ చేసుకోండి ఓల్డ్ శారీని యూస్ చేసి. సో నేనైతే ఈ శారీని తీసుకున్నాను. ఇది పట్టు టైప్ ఉంటుందండి. సో నేను దీనికి పాలిస్టర్ అయితే యూస్ చేయలేదు, కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాను. సో నాకు కంఫర్టబుల్గా ఉండటం కోసం నేను కాటన్ అనేది తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే పాలిస్టర్ కూడా తీసుకోవచ్చు. నేను 3.5 మీటర్ తీసుకున్నానండి. ఇక్కడ కాటన్ అనేది బాడీ పార్ట్కి మనకి 1/2 మీటర్ వెళ్ళిపోతుంది కదా, మిగతా 3 మీటర్ అనేది నేను బాటమ్ పార్ట్కి యూజ్ చేయడం కోసం అయితే తీసుకున్నాను 3.5 మీటర్. సో ఇప్పుడైతే క్లాత్ని 4 ఫోల్డ్స్ చేసుకొని కిందన ఇలాగా ఎడ్జెస్ అన్ని సమానంగా వచ్చేటట్టుగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ నేను బాడీ లెంత్ అనేది 15 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే నెక్ వచ్చేసి షోల్డర్ సో 6 ఇంచెస్ తీసుకున్నానండి. 32 సైజ్ బ్లౌజ్ వాళ్ళకి, సో బస్ట్ ఉన్న వాళ్ళకి 6 ఇంచెస్ షోల్డర్ అయితే సరిపోతుందండి కరెక్ట్గా. నెక్స్ట్ అలాగే ఆర్మ్ హోల్ కూడా నేను ఇక్కడ 6 ఇంచెస్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే 6.5 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. 6 ఇంచెస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. సో ఈ ఫ్రాక్ అనేది నేను ప్రిన్స్ కట్లో స్టిచ్ చేయాలనుకుంటున్నాను. సో ప్రిన్స్ కట్లో ఫ్రాక్ స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. ఒక 1/2 ఇంచ్ నేనైతే లూజ్ యాడ్ చేసుకొని 8.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని +2 ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాను. నెక్స్ట్ అలాగే ఇప్పుడు కింద నుంచి ఫోల్డింగ్ సైడ్ నుంచి 3.5 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే టక్ పాయింట్ 10 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోండి, షోల్డర్ దగ్గర నుంచి నెక్ దగ్గర నుంచి. సో ఇప్పుడైతే దీన్ని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే ఇప్పుడు 3.5 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి 1.5 ఇంచ్ కిందకి, నెక్స్ట్ అలాగే పైకి 1.5 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. ఆర్మ్ హోల్ దగ్గర 1.5 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకొని ఇలాగా రౌండ్ స్కేల్ ఉంటే రౌండ్ స్కేల్తో మీరు రౌండ్ అనేది కర్వ్ అనేది చేసుకోండి. మీరు హ్యాండ్తో చేసుకున్నా కూడా ఈజీగానే వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పాను కదా ఇది ఫ్రాక్ అనేది ప్రిన్స్ కట్లో స్టిచ్ చేయాలనుకుంటున్నానని. సో ఇప్పుడైతే మనం ప్రిన్స్ కట్ షేప్ అనేది మనం తీసుకోవాలి. సో చూసారు కదా ఈ విధంగా ప్రిన్స్ కట్ షేప్ అనేది తీసుకున్నాక సో ఎక్స్ట్రా 1.5 ఇంచెస్ ఉంది కదండి, ఆ 1.5 ఇంచెస్ వదిలేసి ఇప్పుడు ఎక్స్ట్రా మార్క్ అనేది మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో మనకి హిప్ లూజ్ వచ్చేసి ఎంత ఉంది అనేది చూసుకొని దాంట్లో 4/5 చేసి మనమైతే ఇక్కడ మార్క్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ 7 ఇంచెస్ అండి. 7 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకొని ఎక్స్ట్రా నేను 2.5 ఇంచెస్ తీసుకున్నానండి. ఎందుకంటే ఇది మనం ప్రిన్స్ కట్ స్టిచ్ చేస్తాం కాబట్టి సో మనము స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ మనకి కొంచెం ఖర్చులోకి ఎక్కువగా వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఎక్కువగానే ఇక్కడ మనం ఫ్రంట్ సైడ్ అనేది కట్ చేసుకోవాలి. ఖర్చు అనేది ఎక్కువగానే తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ డౌన్ వచ్చేసి నేను 5.5 ఇంచెస్ తీసుకున్నానండి. నేను ఇది ఇక్కడ స్టార్ నెక్ వచ్చే విధంగా స్వీట్ హార్ట్ నెక్ ఉంటుంది కదా, ఆ నెక్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని ఇక్కడ మనం నెక్ డౌన్ 5.5 పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి పైకి 2 ఇంచెస్ దగ్గరికి కానీ 1.5 ఇంచెస్ దగ్గరికి కానీ మార్క్ చేసుకొని బయటికి ఇలా ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలాంటి స్కేల్ ఉంటే ఈ స్కేల్తో మీరైతే డిజైన్ అనేది డ్రా చేసుకోండి. మీరు హ్యాండ్తో కూడా ఈజీగా డ్రా చేసేసుకోవచ్చు. సో ఇలాగైతే మనం స్వీట్ హార్ట్ నెక్ డ్రా చేసేసుకున్నాం కదా, ఫైనల్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది మనం మార్కింగ్ అనేది చేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ సెపరేట్ చేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్లో అడగండి. సో మీ డౌట్ అయితే క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు మీరే ఈజీగా ఇలాంటి ఫ్రాక్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చండి. మీ ఇంట్లో ఓల్డ్ శారీస్ అనేవి ఉంటే సో ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాము. సో ఫ్రంట్ పార్ట్కి ఎలా తీసుకున్నామో అలాగే నెక్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకొని నెక్ డౌన్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నానండి. ఇలా తీసుకున్నాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకోండి. బాక్స్లా డ్రా చేసుకున్నాక నెక్ విడ్త్ వచ్చేసి ఫస్ట్ 3 ఇంచెస్ తీసుకొని మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అనేది నెక్ డౌన్ అనేది 3 ఇంచెస్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. సో ఇలా మార్క్ చేసుకున్నాక దీన్ని కూడా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని
మీరైతే బోట్ నెక్ వస్తుంది కదా, బోట్ నెక్ షేప్ వచ్చే విధంగా ఇలాగా రౌండ్గా అయితే మనమైతే కర్వ్ అయితే చేసుకోవాలండి. రౌండ్ తీసేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ నెక్ 9 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాం కదా, కింద నుంచి 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకున్నాక బయటికి 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మార్క్ చేసుకోవాలి. సో ఇలా మార్క్ చేసుకున్నాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాంటి రౌండ్ స్కేల్ అనేది మీ దగ్గర ఉంటే ఇలా రౌండ్ స్కేల్తో మీరైతే డ్రా చేసుకోండి. లేకపోతే మీరు హ్యాండ్తో కూడా ఈ డిజైన్ అయితే డ్రా చేసుకోవచ్చు. సో బ్యాక్ నెక్ అనేది మీ ఇష్టం అండి. రౌండ్ నెక్ కానీ స్క్వేర్ నెక్ కానీ మీరు ఏ డిజైన్ అనేది మీ ఇష్టం. ఏ డిజైన్లోనైనా సరే మనం ఇక్కడ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మనమైతే డ్రా చేసుకున్నాం కదండి, మార్కింగ్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి టక్స్ అనేవి ఇవ్వాలి కదండి, టక్స్ కోసం 4.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోండి. సో ఇలా 4.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని పైకి కూడా 4.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు మార్క్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా టక్స్ కోసం మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాక మన బ్యాక్ నెక్ డిజైన్ అనేది ఇలా ఉంటుంది. యాక్చువల్గా నేను పింట్రెస్ట్లో వేరే డిజైన్ అనేది చూశానండి. వెనకాల బౌ మోడల్లో స్టిచ్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే నేను కటింగ్ చేసేటప్పుడు వేరే డిజైన్ అనేది నేను కటింగ్ చేసేసానండి. సో వేరే ఫ్రాక్కి నేనైతే పెట్టినప్పుడు ఆ డిజైన్ మీకైతే చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ శారీ ఉంది కదా, శారీ పైన ఈ లైనింగ్ అనేది పెట్టుకొని బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా మనం కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనము ఫ్రంట్ అనేది స్వీట్ హార్ట్ నెక్ స్టిచ్ చేసాం కదండి, కట్ చేసాం కదా. సో దాన్ని లైనింగ్ పార్ట్ ఉంటుంది కదా, లైనింగ్ పార్ట్ పైన పేస్టింగ్ పేపర్ ఉంటుంది. పేస్టింగ్ పేపర్ తీసుకొని సేమ్ అదే డిజైన్ అనేది కట్ చేసుకొని పెట్టుకొని ఐరన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను పళ్ళు పార్ట్ అనేది హ్యాండ్స్ కోసం వదిలేసానండి. మిగతా చైర్ ఉంటుంది కదా, ఆ చైర్ అంతా కూడా 2 పార్ట్స్ కింద చేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కింద అయితే కట్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే కటింగ్ చూద్దాము. సో మనం పేస్టింగ్ పేపర్ అనేది ఐరన్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఫ్రంట్ నెక్ అనేది. సో ఇప్పుడు దాన్ని ఈ లైనింగ్ ఉంటుంది కదా, లైనింగ్ అనేది ఈ పేస్టింగ్ పేపర్ పైన పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సైడ్ అయితే స్టిచ్ చేసేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ రెండింటిని కలిపి స్టిచ్ చేసేయండి. సో ఇలా కలిపి మొత్తం కూడా స్టిచ్ చేసే ఎక్స్ట్రా మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. సో ఫైనల్గా ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్టింగ్ పేపర్ అనేది ఐరన్ చేసుకొని పెట్టుకున్నాం కదా, సో దాన్ని ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఫ్రంట్ సైడ్ వేసుకోవాలి. సో ఇలా వేసుకున్నాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిన్స్ అనేవి పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఉల్టా సైడ్ వేసుకొని కుట్టుకోకూడదండి, సీదా సైడ్ వేసుకొని కుట్టుకోవాలి. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే మనమైతే స్టిచ్ అనేది చేసేసుకోవాలి. స్టిచ్ అనేది చేసుకున్నాక సో ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ అనేది ఉంది కదండి, ఆ లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసేసుకొని టక్స్ ఇచ్చి ఈ నెక్ అనేది రిటర్న్ చేసి మనం మళ్ళీ దీనిపైన టాప్ స్టిచ్ వేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ టాప్ స్టిచ్ అనేది వేసుకోలేదు, డైరెక్ట్గా పైనుంచి స్టిచ్ అనేది వేసేస్తున్నాను. అంటే వెనక్కి ఈ నెక్ అనేది ఫోల్డ్ చేసేసి స్టిచ్ అనేది వేసేస్తున్నాను. సో చూసుకొని మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చే విధంగా చూసుకొని ఇక్కడైతే మనం స్టిచ్చింగ్ అనేది చేయాలండి. సో ఈ నెక్ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చాలా మోస్ట్ ట్రెండింగ్లో ఉందండి ఈ స్వీట్ హార్ట్ నెక్ అనేది. సో ఇలా అయితే మనం స్టిచ్ చేసుకున్నాక ఫైనల్ లుక్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ప్రిన్స్ కట్లో స్టిచ్ చేయాలనుకుంటున్నాం కదా, సో మనం కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండు కలిపి ఈ విధంగా స్టిచ్ అనేది చేసేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాడీ పార్ట్కి అయితే అటాచ్ చేద్దాము. మనం ప్రిన్స్ కట్ అనేది అటాచ్ చేసేటప్పుడు కింద నుంచి అటాచ్ చేయాలండి. కింద నుంచి అటాచ్ చేస్తేనే మనకి ఫ్రంట్ సైడ్ లుక్ చూడడానికి బాగుంటుంది. సో ఒకవేళ తక్కువ వచ్చినా సరే మనం హార్మోల్ సైడ్ ఎలాగో కట్ చేసుకుంటాం కాబట్టి సో దాంట్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో మీరు ఎప్పుడు కూడా ప్రిన్స్ కట్ అనేది బాడీ అటాచ్ చేసేటప్పుడు సో ఈ
టక్స్ అనేవి అటాచ్ చేసేటప్పుడు కింద నుంచే అటాచ్ చేయండి. సో ఇలా అటాచ్ చేసుకున్నాక ఫైనల్గా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నాకు బార్డర్ అనేది ఉంది కదండి, ఆ బార్డర్ని మన ఫ్రంట్ సైడ్ స్వీట్ హార్ట్ నెక్ ఉంది కదా, సో స్వీట్ హార్ట్ నెక్కి నేను ఈ బార్డర్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ కోణాల దగ్గర తిప్పేటప్పుడు కొంచెం క్లాత్ అనేది ఫోల్డింగ్ చేయండి. ఫోల్డ్ చేస్తూ ఉంటే మనకి ఏంటి అంటే డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇలాగా మనమైతే ఈ బార్డర్ అనేది ఫ్రంట్ సైడ్ అయితే అటాచ్ చేసేసుకోవాలి. సో మనకి ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిన్స్ అనేవి పెట్టుకొని మనం చేసుకున్న డిజైన్ ఉంది కదండి, ఆ డిజైన్ చుట్టూ కూడా స్టిచ్ అనేది చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకొని టర్న్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను డోరీ వచ్చేసి లైనింగ్ మెయిన్ క్లాత్ కుట్టుకుంటున్నాం కదండి, సో దాని సెంటర్లో అయితే పెట్టేసుకున్నాను. సో మీరు కావాలనుకుంటే ఫ్రాక్ మొత్తం స్టిచ్ చేసేసాక మీరు సూది దారంతో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఇలాగా లైనింగ్ నెక్స్ట్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని సెంటర్లో ఇలా డోరీ అనేది మనం స్టిచ్ చేసుకుంటే ఊడిపోకుండా ఉంటుందండి. సో టర్న్ చేసుకున్నాక టాప్ స్టిచ్ వేసేసుకున్నాక మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి కుట్టేసుకొని టక్స్ వేసేసుకోవాలి. సో చూసారు కదండి, టక్స్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్టు నెక్స్ట్ అలాగే బ్యాక్ పార్టు రెండు కలిపి షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. ఈ షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకున్నప్పుడు మీరు టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. అంటే 2 స్టిచెస్ అనేది వేసుకొని మళ్ళీ ఓపెన్ అనేది చేసేసి దానిపైన టాప్ స్టిచ్ వేసుకోండి. మనకైతే ఊడిపోకుండా ఉంటాయి. సో మనకి బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు బాటమ్ పార్ట్ అనేది చూద్దాము. మిగిలిన చీర క్లాత్ని నేను బాడీ పార్ట్ కింద ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ అలాగే బ్యాక్ పార్ట్ 2 సపరేట్ చేసుకున్నానని చెప్పాను కదండి. అందులో ఒక పార్ట్ తీసుకొని నేను హైట్ వచ్చేసి 36 ఇంచెస్ తీసుకున్నానండి. మీరు మీ హైట్కి తగ్గట్టుగా తీసుకోండి. సో ఇలా 36 ఇంచెస్ తీసుకున్నాక మనకి ఈ క్లాత్ మొత్తం కూడా ఫ్యాబ్రిక్ ఎంత ఉందనేది చూసుకోండి. సో నాకైతే 57 ఇంచెస్ ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ బాడీ పార్ట్ అనేది తీసుకొని ఖర్చులకి మనం పెట్టుకున్నాం 1 ఇంచ్ తీసేసి మిగతాది ఎంత ఉందనేది చూసుకోండి. నాకు ఇక్కడ మిగతా క్లాత్ వచ్చేసి 14.5 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ అలాగే మనకి క్లాత్ మొత్తం కూడా ఎంత వచ్చింది ఫ్రంట్ పార్ట్ కోసం 57 ఇంచెస్ ఉంది. సో ఈ 57 ఇంచెస్ బై 14.5 ఇంచెస్ చేస్తే మనకి 4.0 అనేది వచ్చింది. సో ఈ 4.0 విడ్త్లో మనమైతే ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. సో మెయిన్ ఇక్కడ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, ఆ ఫ్యాబ్రిక్ దగ్గర కూడా 1 ఇంచ్ అనేది వదిలేసి తర్వాత 4 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని మళ్ళీ 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ 4 ఇంచ్ 1 ఇంచ్లో మనమైతే ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. అంటే మనం 1 ఇంచ్ విడ్త్లో ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలనుకున్న ఫ్యాబ్రిక్లో 1 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసేసుకొని ఖర్చు కోసం నెక్స్ట్ మళ్ళీ 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని అందులో మళ్ళీ 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి మనం 4 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, సో అక్కడ వరకు మనం ఫ్రిల్ అనేది తీసుకొని మిగిలిన క్లాత్ని లోపలికి పెట్టేసుకోవాలండి. సో లోపలికి పెట్టుకొని ఈ విధంగా మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్లో అడగండి. సో ఈ విధంగా మనం ఫ్రిల్స్ పెట్టుకుంటే అన్ని ఫ్రిల్స్ కూడా ఈవెన్గా వస్తాయి. నెక్స్ట్ అలాగే మనకి బాడీ పార్ట్కి ఈక్వల్గా మనమైతే అటాచ్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ సరిపోతుంది. 4 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకొని అందులో 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి 4 ఇంచ్ దగ్గర వరకు ఫ్రిల్ అనేది తీసుకొని మిగిలిన క్లాత్ అంతా కూడా లోపలికి తోసేయాలండి. సో ఇలానే మనం ఫ్రిల్స్ అన్నీ కూడా స్టిచ్ చేసుకోవాలి. సో మనకు అన్ని ఫ్రిల్స్ కూడా ఈవెన్గా వస్తాయండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను చెప్పాను కదా, నేను మెయిన్ ఫ్యాబ్రిక్ 36 ఇంచెస్ తీసుకున్నాను, లోపలికి వచ్చేసి 35 ఇంచెస్ తీసుకున్నానండి. ఎందుకంటే నేను మళ్ళీ లోపల లైనింగ్ అనేది ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటాను కాబట్టి 35 ఇంచెస్ తీసుకున్నాను. ఫోల్డింగ్లో 1 ఇంచ్ పోయినా మనకి 34 ఇంచెస్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కూడా ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ లైనింగ్ అనేది కూడా మనం లోపల స్టిచ్ చేసుకోవాలి. సో చూసారు కదండి, మనకి బాటమ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. సో మనకి మిగిలిన లైనింగ్ క్లాత్ అనేది ఉంటుంది కదా, ఈ లైనింగ్ క్లాత్ని 4 ఫోల్డ్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. సో ఇక్కడ నేను బుట్ట హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా మనం 6 ఇంచెస్ దగ్గరికి మార్క్ అనేది చేసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి.
ఇక్కడ బుట్ట హ్యాండ్స్ కోసం 3.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విడ్త్లో మనము ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటాము. నెక్స్ట్ అలాగే ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం 3.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని లైన్ గీసుకున్నాం కదా, అక్కడి నుంచి మనం టేప్ అనేది ఇలా అడ్డంగా పెట్టుకొని 7.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకోండి. నెక్స్ట్ అలాగే హ్యాండ్స్ లూజు 6 ఇంచెస్ తీసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 కానీ 2 ఇంచెస్ కానీ తీసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి. సో ఇలా లైన్ డ్రా చేసేసుకున్నాక ఇప్పుడు పైని మళ్ళీ 1 ఇంచ్ దగ్గరకు కానీ 1/2 ఇంచ్ దగ్గరకు కానీ ఒక మార్క్ చేసుకోండి, మనకి బొట్టలాగా పైకి లేగడం కోసం. సో నెక్స్ట్ ఒక 1.5 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకున్నాక నెక్స్ట్ మనం 3.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడి నుంచి కూడా 1.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం హ్యాండ్స్ ఎలా అయితే డ్రా చేసుకుంటామో అలానే డ్రా చేసేసుకోవాలి, ఇలా కర్వ్ ఇస్తూ కూడా. సో హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసేసుకోవాలండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. 6 ఇంచ్ దగ్గర నుంచి పైకి 1.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకొని నెక్స్ట్ అడ్డంగా 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని 3.5 దగ్గర నుంచి పక్కకి ఒక 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని హ్యాండ్ షేప్ అనేది తీసుకొని కట్ చేసుకోవాలి. సో మనం ఎక్స్ట్రా ఖర్చులు అనేవి పెట్టుకున్నాం కదండి, అక్కడ కూడా ఇలాగా టక్స్ అనేవి సిజర్తో ఇచ్చుకోండి. నెక్స్ట్ అలాగే మనం బుట్ట ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేయాలనుకున్నాం కదా, సో అక్కడి నుంచి ఒక 1/2 ఇంచు మార్క్ అనేది చేసుకొని పైన కిందని కూడా ఒక టక్స్ అనేవి ఇచ్చుకోండి. సో చూస్తున్నారు కదా, ఇలా టక్స్ అనేవి ఇచ్చుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో అక్కడి నుంచి మనం ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలని. సో హ్యాండ్స్ లోత్ అనేది తీసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇలా హ్యాండ్స్ లోతు కూడా తీసేసుకున్నాక కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. సో నేను ఇక్కడ హ్యాండ్స్ కోసం పళ్ళు పాటు యూజ్ చేశానండి. పళ్ళు పాటు అనేది తీసుకొని నేనైతే ఇక్కడ హ్యాండ్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. పళ్ళు పాటలో ఏంటి అంటే కొంచెం డిజైన్గా లైన్గా మనకి జరీ వర్క్లు అయితే ఇచ్చారు. సో దానికోసం నేను పళ్ళు పాటు అనేది యూజ్ చేశాను హ్యాండ్స్కి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ అనేవి ఇలా వేసేసుకొని మనం ఫ్రిల్స్ కోసము మార్కింగ్ అనేది చేసుకున్నాం కదండి, ఆ మార్కింగ్ కూడా మనకి క్లియర్గా కనిపించే విధంగా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో 2 హ్యాండ్స్కి కూడా ఇలా మార్క్ చేసేసుకుంటే సో కంప్లీట్ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాము. సో ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 కూడా అటాచ్ చేసేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకున్నాను. సో ఇలా కట్ చేసుకున్నాక మనం ఫ్రిల్స్ కోసం మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవడం స్టార్ట్ చేయండి. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. నాకు ఒక 7 వరకు కూడా ఫ్రిల్స్ అనేవి వచ్చాయి. సో చూసారు కదండి, ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకున్నాక మనం కిందన ఎలా అయితే పెట్టుకున్నామో సేమ్ అలానే ఇక్కడ పై సైడ్ కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. సో మీరు కావాలనుకుంటే ఆపోజిట్ సైడ్లో కూడా పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 2 కూడా ఈక్వల్ ఉండే విధంగా ఒక సైడే పెట్టుకున్నానండి ఫ్రిల్స్ అనేవి. సో ఈ విధంగా మనం చూసుకుంటూ ఫ్రిల్స్ అనేవి ఈక్వల్గా వచ్చే విధంగా చూసుకొని పైన కింద కూడా ఒకే విధంగా ఉండేటట్టుగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. సో చెప్పాను కదండి, మీరు మొత్తం కూడా ఒక సైడే పెట్టుకోవచ్చు ఫ్రిల్స్ అనేవి, లేకపోతే మీరు ఆపోజిట్ సైడ్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఫైనల్గా మనం చూసారు కదా, ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకున్నాక ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. నేను కిందనైతే చిన్న బార్డర్ అనేది యూజ్ చేశానండి. సో బార్డర్ అనేది తీసుకొని నేనైతే ఇక్కడ కిందన హ్యాండ్స్కి వేసుకుంటున్నాను. సో ఈ బార్డర్ అనేది మీరు అటాచ్ చేసుకునేటప్పుడు వెనక సైడ్ నుంచి అంటే లైనింగ్ సైడ్ నుంచి అటాచ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవడానికి బాగుంటుంది. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ బార్డర్ అనేది మీరు శారీలోదే కాకుండా లేస్ ఉంటుంది కదండి, లేస్ కూడా తీసుకొని మీరు ఇక్కడ వేసుకోవచ్చు. కాకపోతే నేను సింపుల్గా ఉండడం కోసం నేను ఇక్కడ శారీలో ఉన్న బార్డర్నే యూజ్ చేస్తున్నాను. శారీలో ఉన్న బార్డర్ అనేది 1.5 ఇంచెస్ విడ్త్లో తీసుకొని చిన్నది అనేది నేను బార్డర్ ఇస్తున్నానండి ఇక్కడ.
సో చూసారు కదండి, మనం ఇలా బార్డర్ అనేది స్టిచ్ చేసేసాక ఫైనల్ లుక్ అనేది మనకి ఇలా ఉంటుంది ఫ్రిల్స్కి. సో సేమ్ 2 హ్యాండ్స్ కూడా ఇలానే స్టిచ్ చేసేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఇలా స్టిచ్ చేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనము బాడీ పార్ట్కి అయితే అటాచ్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ని ఫోల్డ్ చేసుకొని సెంటర్ ఒక టక్ అనేది ఇచ్చుకొని మనమైతే ఇక్కడ బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ అనేవి బాడీ పార్ట్కి అటాచ్ చేసుకున్నాక లుక్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేవి బాడీ పార్ట్కి అటాచ్ చేసుకున్నాక ఇప్పుడు బాడీ పార్ట్ని మనము బాటమ్ పార్ట్కి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. సో ఇలా అటాచ్ చేసేసుకున్నాక ఇప్పుడు బాడీ ఫిట్టింగ్ అనేది చేసుకుందామండి. హ్యాండ్స్ దగ్గర నుంచి బాడీ ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. సో మనము ముందుగా మనం పెట్టుకున్నాం కదండి, ఖర్చులు కాకుండా ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది 6 ఇంచెస్ దగ్గర. సో మీరు ఆ విధంగా టేప్తో చూసుకుంటూ ఇక్కడ బాడీ ఫిట్టింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ నేను నడుం దగ్గర వెనక కట్టుకోవడం కోసం డోరీస్ అనేవి పెట్టుకుంటున్నాను. ఇలాగా నడుం దగ్గర మనం డోరీస్ పెట్టుకోవడం వల్ల మనకి లుక్ చాలా బాగా కనిపిస్తుంది. ఇలా డోరీ పెట్టుకున్నాక మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్, నెక్స్ట్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ 4 కూడా మనము ఇలా పట్టుకొని నడుం దగ్గర నుంచి కొంచెం కింద వరకు కూడా ఈ 4 కలిపి స్టిచ్ చేసుకోవాలండి. సో ఇలా 4 కలిపి స్టిచ్ చేసేసుకున్నాక తర్వాత దేనికది సెపరేట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. అంటే మెయిన్ క్లాత్ వేరేగా అలాగే లైనింగ్ క్లాత్ వేరేగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది చేసుకోండి. మనం క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేసుకోవడం వల్ల సైడ్స్ ఫినిషింగ్ అనేది బాగుంటుంది. సో మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇలాగా అటాచ్ చేస్తాం కదండి. నెక్స్ట్ ఇప్పుడు లోపల లైనింగ్ పార్ట్ కూడా సేమ్ ఈ విధంగానే లోపలికి కొంచెం క్లాత్ అనేది మడుస్తూ స్టిచ్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా మనమైతే జాయిన్ చేసేసుకుంటే ఫైనల్గా మన ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి. సో చూసారు కదా ఫైనల్ లుక్ ఎలా ఉంది అనేది. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో ఇలాంటి పట్టు శారీస్ అనేవి మన దగ్గర ఉన్నప్పుడు ఇలా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. సో నేనైతే ఇంకా ఐరన్ అనేది చేయలేదు. ఐరన్ చేసి ఉంటే ఇంకా బాగా కనిపిస్తుందండి లుక్ అనేది. సో మీ దగ్గర కూడా ఇలాంటి ఓల్డ్ పట్టు శారీస్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్రాక్ మీరే స్టిచ్ చేసుకొని వేసుకోండి, చాలా బాగా వస్తుంది. అంటే ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు, బిగినర్స్ ఇలా మన ఇంట్లో ఉన్న శారీస్తోనే ఒకసారి ట్రై చేస్తే సో మీకు బాగా వచ్చింది అనుకుంటే మీరు మంచి ఫ్యాబ్రిక్ అనేవి తీసుకొని సో మీకు మీరే స్టిచ్ చేసుకోవచ్చు, ఎలాంటి అవుట్ఫిట్ అయినా సరే. సో నేనైతే ఫైనల్గా స్టిచ్ చేశాక లుక్ ఇలా ఉంటుంది. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ ఫ్రాక్ అనేది మీకు నచ్చితే నేను రాయల్ బ్లూ కలర్లో స్టిచ్ చేశాను కాబట్టి బ్లూ కలర్ హార్ట్ సింబల్స్ అయితే ఇవ్వండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.